హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు చేశానండి. మా అమ్మ నేర్పించింది ఇట్లా నాకు. మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. నెల్లూరు సైడ్ అంతా ఇలాగే చేసుకుంటారు. చూడండి పులుసు ఎంత బాగా వచ్చిందో. నేనే చేశానండి ఈరోజు. వేడి వేడి రైస్లోకి చేసుకొని తింటే బాగుంటుందండి. గరిటతో కాకుండా అట్లా ఒకసారి తిప్పుకోవాలి. అప్పుడు ముక్కలు విరిగిపోకుండా పులుసు అంతా బాగా కలుస్తుంది. గరిటతో నిదానంగా తీసుకొని వడ్డించుకోవాలండి ముక్కలు, లేకపోతే విరిగిపోతాయి అన్నీ. ఒక సైడ్ నుంచి వడ్డించుకోవాలి. అట్లా షేక్ చేసుకుంటే పులుసు అంతా కలుస్తుందండి. చూడండి ముక్కలు విరిగిపోకుండా బాగా వచ్చాయి. ఇప్పుడు ఫ్రై పీస్ వేసుకుంటున్నానండి ఒకటి. ఫ్రై ప్రాసెస్ కూడా నేను షార్ట్ వీడియో పెట్టాను. చేపల కర్రీ ప్రాసెస్ ఏమో లాంగ్ వీడియో పెట్టాను. ఇప్పుడు రైస్ వేడివేడిగా ఉంది. కర్రీ కలుపుకొని తింటాను. చూడండి ఎట్లా ఉందో చూస్తాను. చాలా బాగా కుదిరిందండి చేపల కూర ఈరోజు. అసలు ఉప్పు, కారం, పులుపు అంతా బాగా సరిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో, ఈ విధానంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.